గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాయకరావుపేట అభివృద్ధికి హోంమంత్రి వంగలపూడి అనిత కృషి చేస్తున్నారని మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పాయకరావుపేట అంబేద్కర్ పార్క్ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణ స్థలంను అధికారులతో పరిశీలించామన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన భవనం త్వరలో నిర్మాణం జరుగుతుందని చిట్టిబాబు తెలిపారు. గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఎన్నికల సమయంలో మన పాయకరావుపేట అభివృద్ధి సంబంధించి గతంలోనే పార్క్ డెవలప్మెంట్కి కానీ ఈ తాలూకు పాయకరావుపేట మెయిన్ రోడ్ విస్తరణకి కానీ ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత ఇమ్మీడియట్గా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ అంబేద్కర్ పార్క్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఇక్కడ అంబేద్కర్ భవనం ఒక నిర్మాణం చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయడానికి ప్రతిపాదన తయారు చేయడానికి గౌరవ ఈఈ గారిని రమేష్ గారిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్థలాన్ని పరిశీలించి ఈ స్థలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణము, అలాగే సోషల్ వెల్ఫేర్ తరఫున మన ఈ జన్మభూమి అంబేద్కర్ పార్క్ని అభివృద్ధి చేయడానికి కూడా ప్రతిపాదన తయారు చేయడానికి పరిశీలించడానికి వచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో పాయకరావుపేట అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ అనిత గారు అహర్నిశలు కృషి చేసేందుకు పాయకరావుపేట తరఫున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్సీ బాలుర హాస్టల్కి అలాగే బాలికల హాస్టల్కి కూడా సుమారు 35 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడానికి, వాళ్ళ తాలూకు అవసరాలను ఏదైనా గుర్తించి చేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడు హాస్టల్స్ కూడా అన్నీ పరిశీలించి దానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా చేసి హాస్టల్ని వాళ్ళందరికీ విద్యార్థులందరికీ అనుకూలంగా ఉండే విధంగా తీసేయడం జరుగుతుంది. హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు అంబేద్కర్ భవనం నిర్మాణానికి అనువైన స్థలం పరిశీలన చేశామని ఏపీ విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ అన్నారు. భవన నిర్మాణ అంచనా వ్యయం ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. అలాగే శిథిలావస్థలో ఉన్న అంబేద్కర్ పార్క్ మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ అనిత గారు ఆదేశాల మేరకు ఈరోజు మన పాయకరావు మండలంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసము కేటాయించే స్థలంలో పరిశీలించడం కోసము నేను ఏపీడబ్ల్యూఐడిసి తరఫున వచ్చి పరిశీలించడం అనేది. దీన్ని త్వరలోగా అంచనాలు తయారు చేసి అనిత గారు మేడం ద్వారా గవర్నమెంట్ గారు పంపి శాంక్షన్ చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి పార్క్ ఒకటి ఉందండి. పార్క్ ఒకటి కూడా గత 5 సంవత్సరాల నుంచి కానీ 10 సంవత్సరాల నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. దాన్ని కూడా కావాల్సిన మరమ్మతులు అన్నీ చేసి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చుకునేందుకు మన హోమ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము కూడా దానికి అంచనాలు చేసి సమర్పించడం జరుగుతుంది. గౌరవనీయులైన హోమ్